justice. We want 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 justice. వ్యవహారాల కార్యక్రమాల్లో భాగంగా రాహుల్ గాంధీ గారు ఢిల్లీ నుంచి తెలంగాణలోకి రాబోతున్నాడు. మిస్టర్ రాహుల్ గాంధీ, తెలంగాణకి ఎట్లా వస్తావు నువ్వు? ఎలక్షన్కు ముందు మా దగ్గరకు వచ్చి మా భుజాల మీద చేసి మాతో కూర్చొని ఛాయ్ తాగినటువంటి రాహుల్ గాంధీ, నీవు ఇచ్చినటువంటి అడ్డమైన హామీలను నమ్మి మేము నిరుద్యోగులు మోసపోయినాం. నీ మాటలు నమ్మి 14 మంది నిరుద్యోగులు చనిపోవడం జరిగింది. 14 మంది నిరుద్యోగులు చనిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం రాహుల్ గాంధీ గారు. ఎందుకంటే మేము రాహుల్ గాంధీ గారిని చూసి ఇంకెవరినో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారిని చూసి ఓట్లు వేయలేదు. మీరు మా దగ్గరకు వచ్చి మా భుజాల మీద చేసి మాకు హామీ ఇచ్చినందుకు మీకు ఓట్లు వేసినాం. ఓట్లేసి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి నిరుద్యోగులు నీకు ఎందుకు గుర్తు రావట్లేదు? తెలంగాణకి నువ్వు ఎట్లా వస్తావు? బిడ్డ రాహుల్ గాంధీ, ఖబర్దార్, నువ్వు తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టే ప్రసక్తే లేదు. నోటిఫికేషన్లు అన్నిటిని రిలీజ్ చేయించిన తర్వాతనే తెలంగాణ గడ్డ మీద మొదట చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరకు వచ్చిన తర్వాతనే తెలంగాణ వివిధ జిల్లాల కార్యక్రమం వెళ్ళు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని రేపు అడ్డుకుంటాం. రాహుల్ గాంధీ గారిని కాదు, మాకు ఎవరైతే హామీలు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా తెలంగాణలో ఎక్కడిని కూడా తిరగనియం. ఎందుకంటే నిరుద్యోగులు బాధపడతా ఉన్నారు. ఎవరు చెప్పుకోవాలని అర్థం కానటువంటి పరిస్థితి. మీరు చూసారు, మొన్న కూడా ఒక వ్యక్తి నిరుద్యోగి చనిపోయారు. ఒక్కరు కూడా స్పందిస్తలేరు. తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు ఎక్కడ పోయినరు? ఎవరికి చెప్పుకోవాలి? పౌరాకుల సంఘాలు ఎక్కడ పోయినరు? అవి అంటే అడ్డమైన విషయాల మీద చర్చ చేస్తున్నారు. మరి భవిష్యత్తుకు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టినటువంటి నిరుద్యోగుల మీద మీరు ఎందుకు మాట్లాడట్లేదని మేము అడుగుతా ఉన్నాం. రాహుల్ గాంధీ, G.O. 29 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు అన్యాయం జరిగిందని చెప్పి మేము పోరాడుతూ ఉంటే, నీవు ఏ విధంగా అయితే పోలీసులను పెట్టి నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్ చేయించిన తర్వాత మేము రాహుల్ గాంధీ గారికి ట్విట్టర్ చేసినాం, అయ్యా మా దగ్గర బావచ్చి దగ్గరకు వచ్చి బిర్యానీ తిన్నావు, మరి 29 వల్ల నువ్వు రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగాన్ని రక్షించండి అని చెప్పి ప్రచారం చేస్తున్నావు కదా. మరి G.O. 29 మీరు అధికారం ఉన్నటువంటి తెలంగాణలో G.O. 29 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పి మేము రోడ్ల మీద కూర్చుంటే పోలీసులు మా మీద కొట్టి కేసులు పెట్టినటువంటి పరిస్థితిలో కూడా రాహుల్ గాంధీ గారు స్పందించలేదు. 14 మంది చనిపోయారు. ఇంకా నిరుద్యోగులు కూడా అసలు ఏం చేయాలన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా పీసీసీ అధ్యక్షుడు గారు 5 ఏళ్లకు సంబంధించి మేము 2 లక్షల ఉద్యోగాలు అన్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, నీవు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇక్కడికే కదా, నీవు వచ్చి మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఏడాది లోపల, యూపీఎస్సీ త్వరలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని అన్నావు. మరి జాబ్ క్యాలెండర్ ఇక్కడ ఉంది? 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా. కనీసం ఒక జనరల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఏ ముఖం పెట్టుకొని నువ్వు తెలంగాణకు వస్తున్నావు? గతం లోపల తెలంగాణ ఉద్యమంలో 1300 మందిని పుట్టన పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మేము అధికారంలోకి తీసుకొచ్చిన పాపానికి 14 మందిని పుట్టన పెట్టుకున్నారు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ నిన్ను తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టనీయం. ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్లు అన్నిటిని కూడా భర్తీ చేసిన తర్వాతనే తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టు. రేపు అనుకుండొచ్చు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెడతాం, వాళ్ళని అరెస్ట్ చేయించిన తర్వాత ఆ రోజు ఓడి థియేటర్కి వచ్చింది కదా భయపడి నారాయణగూడ నుంచి. ఇప్పుడు కూడా నిరుద్యోగులను మాట్లాడేటోళ్ళని అరెస్ట్ చేయించి వస్తామని అనుకున్నాడు. ఈ విధంగా ఇట్లా అరెస్ట్ చేస్తున్నంటే నిరుద్యోగులకు సహనం నశిస్తుంది. ఏం చేయాలనో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి ఉద్యమం రాకనే ముందే రాహుల్ గాంధీ గారు ఇమీడియట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాతనే తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టాలి. వాస్తవానికి 46 జీవో రద్దు చేస్తాం అధికారంలోకి వచ్చిన 6 నెలలకి అని చెప్పినటువంటి బలమూరు వెంకట్ కానీ, ఆకునూరు మురళి కానీ, రియాజ్ సార్ కానీ లైబ్రరీలో చుట్టే రాజకీయం చేసారు. ఇప్పుడు మమ్మల్ని అంటుర్రు లైబ్రరీ దగ్గర ఏదైనా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమంటే వాళ్ళు రాజకీయాలకు అడ్డాగా మార్చుకున్నారు. వాళ్ళు పొలిటికల్ కోవట్లు, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకు నిరుద్యోగులు అసలు నోటిఫికేషన్లు వస్తాయా రావా? నోటిఫికేషన్ మొన్న కొందరు యూట్యూబ్లలో మాట్లాడినారు, యూట్యూబ్ బ్యాచ్, అసలు వాళ్ళకు రేవంత్ రెడ్డి దగ్గర ఓనికి కూడా వాళ్ళకు ఛాయిస్ ఇయ్యరు. ఆయన ఏదో పార్టీ కార్యక్రమాలకు పెళ్లిళ్ళకి దానికి దీనికి వస్తే పోతారు, ఫోటో తీస్తారు, నిరుద్యోగ అంశం మాట్లాడినా త్వరలో నోటిఫికేషన్ అంటారు. ఉద్యోగ ఖాళీలపై శాంతకుమార్తో కమిటీ వేసారు, ఆ కమిటీ రాలేదు. అసలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి త్వరలో అని చెప్పి ఎట్లా అంటారు వీళ్ళు? కాబట్టి నిరుద్యోగులు ఇంకితమంది ఇంకా చాలామంది కూడా డిప్రెషన్కు లోనైనరు. ఇమీడియట్గా సహనం నశించి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ఇండ్లు ముట్టడి చేయకన్నా ముందే తక్షణమే స్పందించి కాంగ్రెస్ పార్టీ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి. అదేవిధంగా రాహుల్ గాంధీ రేపు తెలంగాణలో అడుగుపెట్టే ప్రసక్తే లేదు. 100% తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా లైబ్రరీలు కానీ ప్రతి గ్రామంలో కూడా 10 మంది నిరుద్యోగులు ఉంటారు. మామూలుగా అరెస్ట్ చేసినా కూడా గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగులు అందరూ తరలి వస్తారు. రాహుల్ గాంధీ నువ్వు ఎక్కడ దిగుతావు? తెలంగాణలో దిగినంబడ నువ్వు ఎక్కడ శంషాబాద్లో దిగుతావు, బేగంపేటలో దిగుతావు, ఎక్కడ దిగుతావు అక్కడి నుంచే మేము అడ్డుకుంటాము.
కాబట్టి అటువంటి పరిస్థితి రాకన ముందే నోటిఫికేషన్లు రిలీజ్ చేసిన తర్వాతనే తెలంగాణలోకి అడుగు పెట్టని చెప్పి చిక్కడపల్లి జేఏసీగా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు మేము పక్కన కూర్చున్నాం, మా భుజాల మీద చేసేసారు. అయ్యా 5 ఏళ్ళకు మేము వెయిట్ చేస్తే టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు నోటిఫికేషన్ వేసింది. ఆ నోటిఫికేషన్ మేము ప్రిపేర్ అవుతున్నాము, ఖచ్చితంగా మేము రాము బయటికి వెళ్ళామంటే వాళ్ళు వేసినటువంటి నోటిఫికేషన్లకు డబల్ ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఆయన చెప్పినందుకు రాహుల్ గాంధీ గారు చెప్పారు, మా తెలంగాణలో మేధావిని ఏ సమస్య ఉన్నా ప్రశ్నిస్తా అని చెప్పినటువంటి ఆ కోదండరాం సార్ కానీ ఆకునూరు మురళి సార్ కానీ వీళ్ళందరూ మా దగ్గరకు వచ్చి మనం బలవంతం చేసి చదువులన్నీ పక్కకు పెట్టించి గ్రామాల్లోకి తోలి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చారు. చూద్దామంటే కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది. అసలు ఇంకెప్పుడు ఇస్తారు నోటిఫికేషన్లు? ఇస్తారా ఇయ్యరా అని చెప్తున్నట్టే మేము వేరే ప్రైవేట్ జాబులు చేసుకుంటాం కదా సన్యాసులలో, ఇంకెంతమందిని పుట్టనే పెట్టుకుంటారని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ ఖబర్దార్, నీకు తెలంగాణకు వచ్చే అర్హత లేదు. తెలంగాణకు వస్తే ఖచ్చితంగా ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్ అన్ని భర్తీ చేసి తెలంగాణలో అడుగుపెట్టు, లేకపోతుందంటే నిరుద్యోగుల సహనం, నిరుద్యోగులకు కడుపు మంట ఎట్లుంటుందో ఒకసారి నువ్వు అడుగు పెడితే తెలుస్తుంది. కాబట్టి ఇమీడియట్గా నోటిఫికేషన్ అన్ని రిలీజ్ చేసిన తర్వాత తెలంగాణలో అడుగు పెట్టని చెప్పి చిక్కడపల్లి లైబ్రరీ చేసిగా పిలుపునిస్తా ఉన్నాం. రేపు మార్చి 2 తారీఖు నాడు రాహుల్ గాంధీ గారు రణదగిరికి వస్తున్నాడు. ఫస్ట్ మీరు ఇంతకుముందు గతంలో ఎలక్షన్ కన్నా ముందు చిక్కడపల్లి లైబ్రరీ టీ స్టాల్ కాడికి వచ్చి ఆ రోజు మీరు హామీ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? గవర్నమెంట్ గెలిపిస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాం, మేము హామీ ఇస్తున్నాం, బరాబరుగా మేము హామీ ఇస్తున్నాం అని ఆ రోజు చెప్పారు. ఈరోజు మీరు హైదరాబాద్కి రావాలంటే ఫస్ట్ మీరు చిక్కడపల్లి లైబ్రరీకి అడుగు పెట్టాలి, లేకపోతే మీరు హైదరాబాద్కి రానికి అర్హత లేదు. ఎందుకంటే మీరు లైబ్రరీకి వచ్చిన తర్వాతనే మీరు అన్నదగిరికి పోతారా, ఇంకెక్కడైనా పోరి. ఆ రోజు రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ అందరూ ఆ రోజు ఎలక్షన్ కన్నా ముందు మాట చెప్పారు, 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాం, కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపిస్తాను. ఈరోజు ఒక్క నోటిఫికేషన్కి ఇట్లా ఇవ్వలేదు. గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ మాత్రం 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. గత గవర్నమెంట్ ఇచ్చి ఈరోజు కొత్త నోటిఫికేషన్ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా చేస్తారు. మీరు సీఎం రేవంత్ రెడ్డికి ఏం సమాధానం, యావత్ తెలంగాణ నిరుద్యోగులకు ఏ సమాధానం చెప్తారు? నిరుద్యోగులు ఉద్యోగాలు లేక చాలామంది విద్యార్థులు చనిపోతారు. దాదాపు 15 మంది, ఈ రోజుతో 15 మంది, నిన్ననే చనిపోయారు ఒక విద్యార్థి, 15 మంది చనిపోయారు ఈ రోజుకి. అంటే నిరుద్యోగులు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది నిరుద్యోగులు పుట్టన పెట్టుకున్నారు. ఈ రోజుకి ఇట్లా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ నిరుద్యోగులని పుట్టన పెట్టుకుంటున్నారు. మీరు ఖచ్చితంగా లైబ్రరీకి రావాలి. ఆ రోజు బట్టి విక్రమార్గాలు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిండు, ప్రియాంక గాంధీ గారు సరూనగర్కి వచ్చిర్రు. ఆ రోజు అందరూ హామీ ఇచ్చిన వాళ్ళే. ఈ రోజు మీరు తెలంగాణ యావత్ విద్యార్థులకు ఏం సమాధానం చెప్తారు? సీఎం రేవంత్ రెడ్డి చెప్తావా, బట్టి విక్రమార్క చెప్తారా? మీరు ఏం చెప్పినా సరే కానీ మాకైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా కానీ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మీది. ఒకవేళ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదంటే నెక్స్ట్ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మా నిరుద్యోగుల సత్తా ఏందో, మా తెలంగాణ నిరుద్యోగుల సత్తా ఏందో ఖచ్చితంగా మేము యావత్ తెలంగాణ మొత్తం మా పవర్ ఏందో మేము చూపిస్తాం. మా తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం, తెలంగాణ తెచ్చుకొని ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిపక్షాలు లేని పక్షంలో మీ మాట నమ్మి, నా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారి మాట నమ్మి మేము ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం. అదే మళ్ళీ గత గవర్నమెంట్ ఏ విధంగా అయితే ఉన్నామో అదే మళ్ళీ నిరుద్యోగ సమస్య ఉంది. దయచేసి మీరు పెద్ద మనసు కాబోయే ప్రధాని రేసులో ఉన్న మీరు ఖచ్చితంగా మా నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రేపు రాహుల్ గాంధీ వికారాబాద్ వస్తున్న తరుణంలో మీరు ఎలక్షన్ అప్పుడే నిరుద్యోగులు కనిపిస్తారా? ఎలక్షన్ అప్పుడు ఇక్కడనే మా మీద భుజాలు చేసి ఇక్కడే టీ తాకుంటూ మాకు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కంటే 2 లక్షల నోటిఫికేషన్ ఉద్యోగాలు మీకు ఇస్తామని హామీ ఇచ్చిపోయిండు. ఈరోజు మీరు ఇక్కడికి రాకుండా ఈ చిక్కడపల్లి గడ్డ మీద రాకుండా మీరు రేపు వికారాబాద్ ఎట్లా వెళ్తున్నాం మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకు వెళ్తారు? మీరు అర్హత, మీరు వచ్చే అర్హత మీకు లేదు. రాహుల్ గాంధీ ఎక్కడ ఏ ముఖం పెడితే ఇక్కడికి వస్తారండి మీరు? అంటే ఓట్ల ఉన్నప్పుడే మీకు నిరుద్యోగులు గుర్తుస్తారు, ఓట్ల లేనప్పుడే నిరుద్యోగులు మీకు గుర్తు రారా అని ఈ నిరుద్యోగుల తరఫున తెలియజేస్తూ ఉన్నాం. ఆ రోజు మేము ఊర్లలో పోయి కాంగ్రెస్ 6 నెలల బుక్కులు పక్కన పెట్టండి, 6 నెలల బుక్కును పక్కన పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుందని చెప్పి ఆ రోజు 6 నెలల బుక్కులు పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఊర్లలో గ్రామంలో తిరిగి మేము కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయించుకొని మేము మీకు అత్యధిక మెజార్టీతో మీకు గెలిపించినాం. ఆ గెలిపించిన సత్తా మాకు నిరుద్యోగులు ఉంది. ఈరోజు తెలంగాణలో ఉన్నారు యావత్ 30 లక్షల మంది నిరుద్యోగులు విన్నవిస్తున్న ఒకటే, ఈ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది, దగా చేసింది. ఈ కాంగ్రెస్ పార్టీ రాసుకోండి, మీరు కాంగ్రెస్ పార్టీ మీరు
మెజార్టీ రాకుండా రానున్న ఎలక్షన్ మీరు ఓడగొడతాం. తక్షణమే మాకు ఒక్క నోటిఫికేషన్, జనరల్ నోటిఫికేషన్ ఒక్కటి కూడా ఇవ్వలే. పాత నోటిఫికేషన్ తోటి భర్తీ చేసిర్రు. జనరల్ నోటిఫికేషన్ ఒక్క నోటిఫికేషన్ కూడా రానుంటే పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్క జనరల్ నోటిఫికేషన్ అయినా మా నిరుద్యోగులు వస్తే బాగుంటుంది. కానీ ఈరోజు ఒక మంత్రి ఏం మాట్లాడుతారు, 70,000 ఉద్యోగాలు మేము ఫిలప్ చేసిన ఒక మంత్రి ఏమో 50,000 ఉద్యోగాలు ఫిలప్ చేసిన ఇంకో మంత్రి. ఇట్లనే చెప్పుకుంటా పోతారా? మీకు మీనే సోయలేదు అంటే నిరుద్యోగుల సమస్య పక్కన పెట్టిరా. ఓట్లు ఉన్నప్పుడు ఒక మాట, ఓట్లు లేనప్పుడు ఒక మాట. ఓట్లు ఉన్నప్పుడు ఏం చెప్పారు, నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని హామీ ఇచ్చిండ్రు. ఎడిపోయిందయా? మా కళ్ళ ముందర తెలియదా మా గోస? 5 రూపాయలు భోజనం చేసుకుంటూ రూమ్ రెంట్లు లేక కట్టలేక తిండి నీళ్ళతోటి కడుపు నింపుకుంటున్నాం. ఈరోజు చిక్కడపల్లి రండి, నిరుద్యోగులు ఎక్కడున్నారు అని ఈరోజు కేసులు పెడతా ఉన్నారు. యాడికాడికి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఓడియన్ మాల్లో ఇచ్చిన రాహుల్ గాంధీ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు తెలియదా? మీ కళ్ళ ముందల ఓడియన్ మాల్కి వచ్చి ఇక్కడ ఎంత దూరం అని 200 మీటర్లు లేదు అంటే నిరుద్యోగుల గురించి పక్కన పెట్టి నిరుద్యోగులు పని లేదా అంటున్నారు. మీరు 30 లక్షల ఉంది పొట్టగొట్టకండి. ఇవాళగా నిన్న మొన్న ఒక నిరుద్యోగులు పాపం చనిపోయిండు అంటే పొట్టన పెట్టుకుని రాహుల్ గాంధీ హామీ ఇచ్చి పోయిండు కాబట్టేగా అందరు ప్రిపేర్ అయ్యారు. ఇప్పటికీ 30-40 మంది మంది వేసుకొని చచ్చిపోతూ ఉన్నారు, పాయిజన్ వేసుకొని చచ్చిపోతూ ఉన్నారు. కారణం పొట్టన పెట్టుకునే రాహుల్ గాంధీ మీకు అర్హత లేదు. మీ తెలంగాణ గడ్డ మీద మీకు అడుగు తొక్కే అర్హత మీకు లేదు. ఈ రానున్న తరుణంలో తీవ్ర ఉద్యమ పరిణామాలు తెలియజేస్తా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి. రానున్న రోజుల్లో నోటిఫికేషన్ వేయకుంటే ఇంకా పెద్ద ఎత్తున నిరుద్యోగుల పెద్ద ఎత్తున తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని తెలియజేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ రాక తరుణంలో ఈ చిన్న ధర్నాను ఏ విధంగా అంటే మనకు వాళ్ళ కోసం అప్పుడు చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీకి రావడానికి ముందు అన్నారు, ఎలక్షన్కి ముందు అన్నారు 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో ఇస్తామని. ఇప్పటి వరకు ఎలక్షన్లు అయిపోయినా ఒక్క నోటిఫికేషన్ రాలే. ఇచ్చిన 70,000 ఇచ్చినామని ఇవ్వకపోతే నా గొంతు కోసుకున్నా అన్న సీఎం రేవంత్ రెడ్డికి అడుగుతూ ఉన్నాం. ఒక్క నోటిఫికేషన్ కూడా రాలే మీ హయాంలో. ఇప్పటి వరకు వచ్చింది ఏంటంటే ఒక 10,000 ఉద్యోగాలు, అది కూడా డిఎస్సీలు, అది వైద్య శాఖలోని తప్ప ఏ ఉద్యోగాలు రాలే మాకు. ఇప్పుడైనా మీరు కళ్ళు తెరిచి మాకు ఉద్యోగాలు ఇస్తారని మేము భావిస్తూ ఉన్నాము. రేపు అనగా రాహుల్ గాంధీ రాకను మీరు ఉద్యోగాలు ఏమి చెప్పకుంటే మేము అతని రాకను అడ్డుకుంటామని, ప్రతి క్షణంలో ఎక్కడైనా అడ్డుకుంటామని చెప్తా ఉన్నాం. దీంతో రాహుల్ గాంధీ గారు రేపు 100% చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి రావాలి. మేము రాహుల్ గాంధీ గారిని చూసి ఓట్లు వేసినాం కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ పిసిసి అధ్యక్షుని కానీ చూసి ఓట్లు వేయలేదు. 100% రాహుల్ గాంధీ గారు ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్ అన్నిటిని కూడా రిలీజ్ చేయించిన తర్వాత తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టు. లేకపోతే అంటే మమ్మల్ని అరెస్ట్ చేయించవచ్చు కానీ గ్రామాల్లో ప్రతి విలేజ్లో కూడా 50 మంది వరకు 10 నుంచి 50 మంది వరకు నిరుద్యోగులు ఉంటారు. వాళ్ళు వస్తేనంటే మాత్రం ఖచ్చితంగా చాలా ఇబ్బందుల పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి 100% నోటిఫికేషన్లు అన్నిటిని కూడా రిలీజ్ చేయించిన తర్వాతనే తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏ తెలంగాణ సిద్ధాంతాల మీద అయితే ఈ తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిందో మరి ఆ సిద్ధాంతాలు ఏటుపోతున్నాయి. ఈ సీఎం గారు కావచ్చు లేదా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు తెలంగాణ కోసం కొట్లాడింది లేదు, లేదా తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నది లేదు, లేదా తెలంగాణ కోసం, తెలంగాణ సమాజం కోసం, తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల కోసం ధర్నాలు చేసింది లేదు. ఈ తెలంగాణ తల్లిని భుజం మీద ఎత్తింది లేదు. అలాంటప్పుడు ఈ తెలంగాణ సమాజంలో ఉన్న మా నిరుద్యోగుల బాధ ఎట్లా అర్థమవుతుంది? ఎలా చెప్తే మీకు అర్థమవుతుంది? మేము ఏదైతే తెలంగాణలో ఉన్న నిరుద్యోగులము మాకు కావాల్సిన నోటిఫికేషన్ రావాలని మాకు కావాల్సిన సిద్ధాంతం కోసం మేము పోరాటం చేస్తుంటే ఢిల్లీ నుంచి ఉన్న రాహుల్ గాంధీ ఇక్కడ వచ్చి మీకు కావాల్సిన హామీలు నేను ఇస్తాను, మీరు రేవంత్ రెడ్డినో కాదు నన్ను చూసి ఈ పెద్దన్నను చూసి ఓటేయండి, ఒక్క ఓటు 2 లక్షలు నోటిఫికేషన్ అన్నావు. మరి ఆ ఒక్క ఓటు వేస్తే ఈరోజు 2 లక్షల నోటిఫికేషన్ ఎటుపోయా? సంవత్సరానికి 2 లక్షల నోటిఫికేషన్ అన్నావు కదా, సంవత్సరం పోయింది, 2 సంవత్సరాలు పోయింది, 2.5 సంవత్సరం దగ్గర వచ్చింది. మరి ఇంకా ఎప్పుడు వస్తుంది? నీకు మా తెలంగాణ బాధ అర్థం కావాలంటే ఏం చేయమంటావు అది చెప్పు, అదైనా చేస్తాము. ఏం చేయమంటావు నువ్వు చెప్పు, అది చేస్తాము. ఇచ్చిన మాట నెరవేర్చక ఏదైతే జిల్లాల అధ్యక్షుల మీటింగ్ జరుగుతుందో దాని ముగింపు ఏ మోఖం చూసి వస్తున్నావు? ఈ తెలంగాణ సమాజంలో నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టలేవు కదా, మరి ఎలా మోఖం? కనీసం సిగ్గు అనిపించకుండా ఆ మోఖంతో ఎలా వస్తున్నావు? మరి ఆ ట్రైనింగ్లో ఉన్నా లేదా మీ సీఎం సార్కి ఎలా నేర్పించడానికి వస్తున్నావు? అంటే ఇంకా కావాల్సిన హామీలు ఇచ్చుకుంటూ పోండి, ఇలాగే
నిరుద్యోగులను బలి తీసుకుపోండి అని చెప్పడానికి వస్తున్నావా, లేక నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టడానికి వస్తున్నావా? ఏదో ఒకటి చెప్పు. ఏ తెలంగాణ కోసం అయితే, ఏ తెలంగాణ వస్తే మా శాంతి ఇస్తుందని 1200 పైచలకు బలిదానాలు తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ బలిదానాలు తీసుకుంటే కానీ మీ మనసు కరగలేదు, సోనియా గాంధీ మనసు కరగలేదు, రాహుల్ గాంధీ మనసు కరగలేదు. అలా చెప్పు. మీరు తెలంగాణలో ఉన్న బలిదానాలు చేస్తే మా మనసులు కరుగుతుంది అని చెప్తే మేము ఫటాఫట్ ఇప్పుడే ఊరేసుకుంటాం. అప్పుడేనే చెప్పు. మా మనసులు కరుగుతలేవు, మీరు ఆత్మహత్య చేసుకోండి, మీరు ఆత్మహత్య చేసుకుంటే కానీ మా మనసులు కరగవు, మాకు బాధ జాలి అనిపించని చెప్పండి. అలాగనే చెప్పండి. ఎంతమంది బలి తీసుకుంటారు? ఇప్పుడే 12 మంది చనిపోయారు. ఏం చేయమంటావు? ఒక సైడ్ ఏమో నోటిఫికేషన్ లేదు, ఇంకో సైడ్ ఏమో మా ఏజ్ 30+ దాటుతూ పోతుంది. ఇంట్లో ఏమో అమ్మ నాన్నలు నానా రకాలు కష్టపడుతుంది. ఒక కూలికి పడితే 400-300 రూపాయలు తీసుకొని మమ్మల్ని చదివిస్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఈ ఏజ్లో మేము కష్టపడి సంపాదించి అమ్మ నాన్నలు బాగు చూసుకోవాలి. కానీ వాళ్ళు చనిపోయే వయసులో కూడా ఈ కొడుకులు జాబ్ రాక ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటారో, జాబ్ రాకున్నా సరే మేము సుఖంగా లేకున్నా సరే అని కష్టపడుతూ మమ్మల్ని చదివిస్తారు. కూర్చొని తినాల్సిన వయసులో వాళ్ళు కష్టపడితే ఈ ఆత్మ ఎంత బాధిస్తుందో తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా? డీజీపీ సారే అన్నాడు త్వరలో 15,000 నోటిఫికేషన్ అన్నారు. మరి డీజీపీ సార్ మీరైనా ఆలోచించండి. డీజీపీ సార్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, త్వరలో నోటిఫికేషన్ అన్నావు కదా సార్, మరి ఏమైంది ఆ నోటిఫికేషన్? లేదా మీ డిపార్ట్మెంట్ చెప్పి మమ్మల్ని అందరినీ జైల్లో పడేసమని చెప్పండి. ఎందుకంటే 3 పూటలు తినక ఎన్ని రోజులు అవుతుందో మాకు తెలుస్తలేదు. కనీసం జైల్లో ఉంటేనే ఆ 3 పూటలైనా భోజనం దొరుకుతుంది. లేదా మీ గన్నుతో అందరినీ తలబెట్టి సూట్ చేసేయండి. ఏం చేయమంటావు? అందరినీ సూట్ చేసేయండి. ఎందుకు? మా బాధలు మీకు అర్థమై ఉన్నప్పుడు మేము తెలంగాణ సమాజంలో ఉండి ఎందుకు మరి చెప్పండి కనీసం ఎందుకు? అందుకనే సార్ గారికి ఈ డిపార్ట్మెంట్తో మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము రాజకీయ పార్టీలు కాదు, కేవలం చదువుకొని అమ్మ నాన్నలు బాగా చూసుకోవాలనే ఒక కన్న కొడుకు ఆవేదన. అంతమించి మేము ఏ రాజకీయ పార్టీకి బుడగం చేస్తలేము. కనీసం మా జాలి పట్ల, మా ఆవేదన పట్ల మీకు తెలిస్తే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెంటనే సీఎం సార్కి చెప్పండి. ఈ సీఎం సారు హార్వర్డ్ యూనివర్సిటీపై ఏం నేర్చుకొచ్చిండో తెలియాలి, కానీ రాగానే తెలంగాణ కింద మీద అయిపోయింది. మొత్తము ఎటు చూసినా కింద మీద చేసేసిండు. మరి ఏం నేర్చుకుంటో మాకు ఇప్పటివరకు తెలియదు. తెలంగాణ సమాజంలో, తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగి బాధ ఎంత ఆవేదన ఉంటుందో తెలుసా? ఎంత ఆవేదన. ఒక్క మంత్ శాలరీ రాకపోతే మీ ఈఎంఐ ఈఎఫ్ కట్టాక మీ నానా రకాలు బాధపడతారు కదా. మరి మేము జీవితం ₹1 ఖర్చు లేకుండా, ₹1 సంపద లేకుండా ఎలా బతకాలి? మేము 30 సంవత్సరాలు వచ్చింది మాకు ఒక్కొక్కరికి. ఏం చేయమంటావు చెప్పు? నువ్వే చెప్పు. ఒక్క సైడ్ ఏమో అనారోగ్యంతో ఉన్న అమ్మ నాన్నలు బాధ చూడలేక కన్న కొడుకుగా డైలీ సస్తు బతుకుతున్నాము. కనీసం నిజం చెప్పాలంటే మేము శారీరకంగా మానసికంగా ఎప్పుడో చనిపోయినా, బతికున్నామంటే బతికి ఉన్నాము. అలా ఈ పోయిన ప్రాణము ఇలాగో సచ్చినాం, కనీసం మా ప్రాణాలు బలి తీసుకున్నాడు చెప్పు. చెప్పింది కదా సీఎం సార్ గారు, నేను 1,00,000 పైన నోటిఫికేషన్ ఇవ్వకపోతే నేను తలకాయ నరుకుంటాను చెప్పు. అది చెప్పు. ఏ కత్తి తీసుకొని రామంటావు? కుతుబ్ షాహీలు కాకతీయుల నుంచి నిజాం దగ్గర ఉన్న ప్రతి కత్తి తీసుకొని రామంటావా? ఏ వంశ కత్తి తీసుకొని రామంటావు? నువ్వే చెప్పు. లేదా చెప్పు. లేదా ఓజీ సినిమాలో ఉన్న పవన్ కళ్యాణ్ మొండి కత్తి తీసుకొని రామంటావా? నువ్వే చెప్పు. ఏం చేయమంటావు? నువ్వు చెప్పు. ఎక్కడ నువ్వు నోటిఫికేషన్ ఇచ్చిన ఒక్కటి మీ దగ్గర ఉన్న పిఏ దగ్గర నుంచి డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరిని ఆడిపి ఒక్క నోటిఫికేషన్ హాయంలో వచ్చిందంటే మేము ఈ క్షణమే అన్ని మానేస్తాము. పుస్తకాలన్నీ అమ్మేసి పాత సామానికి ఏదో స్విగ్గీనో జొమాటోనో కొట్టుకొని బతుకుతాం. ఇంకా ఏం చేయమంటావు? నువ్వే చెప్పు. కనీసం రాహుల్ గాంధీ సార్ గారు మీరు ఇక్కడ వచ్చినందుకు, ఇక్కడ వస్తే పరిణామాలు ఎలా ఉంటుందో నీ ఊహకు కూడా అందదు. తెలంగాణ గడ్డలో ఉన్న ప్రతి పురుషులు చిన్న దగ్గర నుంచి మూసల దగ్గర పౌరుషం ఎక్కువ. ఎందుకంటే తెలంగాణ సమాజం అంటే మాకు ఎంత గౌరవమో, తెలంగాణ సమాజంలో పుట్టిన మాకు ఉద్యమం చేయడంలో మాకంటే మించిన వాళ్ళు ఈ భారతదేశంలోనే లేదు. కాబట్టి నోటిఫికేషన్ తీసుకొని వస్తారా, లేదా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా, లేదా మరి ఏం చేస్తారో చెప్పు. నీకు తెలుగు రాకపోతే రాహుల్ गांधी जी तुम इधर चिक्कटपल्ली लाइब्रेरी के आके 10 रुपया टी पिया ना, समझ मेरा है नहीं है? 10 रुपया टी पीने का क्या बोला? 1 साल में 2 लाख नोटिफिकेशन देता, बोला नहीं बोला? क्या बोला? अभी बोला नहीं बोला? किधर चला गया आपका? हमें दिया ना, भूल गया क्या? అందుకనే మిత్రులారా, మా బాధలు, మా ఆవేదనలు ఈ మీడియా ప్రతినిధుల ద్వారా, ఈ సోషల్ మీడియా ద్వారా, ఈ డిపార్ట్మెంట్ ద్వారా మా రిక్వెస్ట్ చేతులు వచ్చి జోడిస్తున్నా. కావాలంటే మీ కాలు కూడా పట్టుకుంటా. కనీసం మా బాధను తెలియజేయాలని రాహుల్ గాంధీకి, సీఎం సార్కి ప్రతి ఒక్కరిని చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
తెలంగాణలో 2023 డిసెంబర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చాం. మేము నిరుద్యోగులము, తెలంగాణలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులము కలిసి ఈ చిక్కడపల్లి లైబ్రరీ నుంచి మా నిరుద్యోగ మిత్రులు మేము అందరం కలిసి తెలంగాణలో ఉన్న జిల్లాల్లో మొత్తం బస్సు యాత్ర చేసి మేము కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చాం. ఎందుకంటే మాకు ఇక్కడ ఈ లైబ్రరీ ముంగటనే రాహుల్ గాంధీ వచ్చి టీ తాగి బిడ్డ మీకు ఖచ్చితంగా మీ కేసీఆర్ ప్రభుత్వంలో మీకు అన్యాయం జరిగింది, మేము ఇస్తాం ఉద్యోగాలు, మేము మీ నిరుద్యోగులకు మేము ఉద్యోగాలు ఇస్తాం అని ఇక్కడ వచ్చి రాహుల్ గాంధీ వచ్చి మాకు హామీ ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి సంవత్సరం తిరిగే లోపలనే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఇస్తామని చెప్పి మాట ఇచ్చిపోయాడు. ఇప్పుడు ఏ ముఖం వేసుకొని మీరు తెలంగాణలో వస్తున్నారు? నిజంగా చెప్తున్నా, ఖచ్చితంగా బేసరుతుగా చెప్తున్నాం, తెలంగాణలో అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినే ఢిల్లీ నుంచి మీరు కదలాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంటే గ్రూప్ 2 డిఎస్సి ప్రోగ్రామ్, గ్రూప్ 2 డిఎస్సి ఎగ్జామ్ దగ్గర ఒక్క రోజు తేడాలో ఉన్నప్పుడు మేమేం చేసినామంటే గ్రూప్ 2 అయినా కొన్ని రోజులు పోస్ట్పోన్ చేయండి, లేకపోతే డిఎస్సి అయినా పోస్ట్పోన్ చేయండి అంటే పోస్ట్పోన్ చేయండి, నోటిఫికేషన్ పోస్ట్పోన్ చేయండి, నోటిఫికేషన్ వద్దు అని ధర్నాలు చేస్తున్నారని ఈ రేవంత్ రెడ్డి మాతో అన్నారన్నమాట. అది ఎందుకంటే అప్పుడు ముదిరిపోయిన బెండకాయలు అన్నారు, మీరు నిరుద్యోగుల ధర్నా నోటిఫికేషన్ వద్దు అని చెప్తున్నారు. మాకు ఇన్ని నోటిఫికేషన్లు ఒక్కసారి మేము భరించలేము, నోటిఫికేషన్లు వేయకండి అని మేము చేసినాము ఆ ధర్నాలు. మేము నోటిఫికేషన్ కొన్ని రోజులు ఎగ్జామ్ మధ్యన డిఫరెంట్ ఉండాలి, కొంచెం గ్యాప్ ఉండాలి, డిఎస్సి వాళ్ళకి మోసమవుతుంది, గ్రూప్ 2 వాళ్ళకి మోసమైందని మా గ్యాప్ ఉండాలని మేము చెప్తే ఏం అర్థం చేసుకున్నాడు ఏమో ముఠా మిస్త్రీ ఏమన్నాడంటే మీకు నోటిఫికేషన్లు వద్దు అని మేము ధర్నా చేసినామట, మళ్ళా నోటిఫికేషన్ వాయిదా వేయాలని అంటున్నారు. మీకు ఇప్పటికే మీరు ముదిరిపోయిన బెండకాయలు 30+ అయిందని మాకు హేళన చేశావు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు 2.5 సంవత్సరాలు దాటుతుంది. ఇప్పుడు నోటిఫికేషన్ ఎందుకు వేస్తలేవు? మేము ఇప్పుడు ముదిరిపోతలేం? ఇప్పుడు నోటిఫికేషన్ ఎందుకు వేస్తలేవు? మెస్సీ అని 100 కోట్లు పెట్టి మెస్సీని తీసుకొచ్చినావు, ఆ స్టేడియంలో వచ్చి జంగల్ వేసుకొని తిరిగినావు, మెస్సీ అనుకుంటా. ఏది నోటిఫికేషన్? ఏది బిడ్డ రేవంత్ రెడ్డి? మీ ప్రభుత్వాన్ని మేము తీసుకొచ్చాం, కేవలం నిరుద్యోగులు మాత్రమే తీసుకొచ్చారు. నిజంగా చెప్తున్నా, ఎవరు తీసుకురాలే. ఈ కోదండ రామరెడ్డి, మళ్ళీ ఆకునూరి మురళి, వీళ్ళు బల్బూరు వెంకటు, వీళ్ళు మాకు చెప్పిన హామీ ఏంటంటే మీరు ఖచ్చితంగా మీరు బస్సు యాత్రలు చేయండి, ప్రభుత్వాన్ని కూడగొట్టండి, ఖచ్చితంగా కేసీఆర్ని కూడగొడితే వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు వెళ్తే మీ ఇంట్లో ఉద్యోగాలు వస్తాయి, మీకు నోటిఫికేషన్లు వస్తాయి, వాళ్ళని ఖచ్చితంగా పడగొట్టాలని చెప్పి పడగొట్టాం. ఇప్పుడు ఉద్యోగాలు ఎందుకు వస్తున్నారు? ఎక్కడ పడినారు? నిజంగా చెప్తున్నా, నోటిఫికేషన్ లేకపోతే జంజర్ ఉద్యోగాల ఖచ్చితంగా ఉద్యమం జరుగుతుంది. నిరుద్యోగ ఉద్యమం వస్తే మాత్రం బిడ్డ ప్రభుత్వంలో ఎట్లా అంటే అట్లా హల్చల్ అవుతాయి. నిజంగా చెప్తున్నా, తెలంగాణ అంటేనే తెగువ. కాంగ్రెస్ పార్టీ మాకు ఎప్పుడు మోసమే చేస్తుంది. అయినా మేము కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినాం. ఎందుకంటే 1969 ఉద్యమం నుంచి, తొలి దశ ఉద్యమం నుంచి మలి దశ ఉద్యమం వరకు తెలంగాణ బిడ్డలు 1200 మంది బలిదానాలతో తెలంగాణ వచ్చింది తప్ప ఏ నాయకుడు వల్ల తెలంగాణ రాలే. మేము బలిదానాలు తీసుకొని మేము ఉద్యమాలు చేసుకుంటే తెలంగాణను తెచ్చుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఉద్యమాలు తెచ్చుకున్నాం, మేము ఉద్యోగాలు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నిన్న ఒక అబ్బాయి చనిపోయింది, మొన్న ఒక అబ్బాయి నిరుద్యోగులు ఎవరు చూస్తుంటే ఒక్కొక్క అబ్బాయిలు చనిపోతున్నారు. ఎందుకంటే ఆవేదన. ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇంకా ఎంతమంది బలిదానాల వల్ల తెలంగాణ తెచ్చుకున్నామో, చాలామంది 1200 మంది ప్లస్ మంది తెచ్చుకున్నామో, ఇప్పుడు ఎంతమంది బలిదానాల వల్ల మీకు నిరుద్యోగాలు, మీకు నోటిఫికేషన్ ఇస్తారు? ఇంకెంతమంది చనిపోవాలి? ఇది చాలా తీవ్ర అన్యాయంగా మేము ఖండిస్తున్నాం. మేము నిరుద్యోగులు తలుచుకుంటే మాత్రం నిజంగా నువ్వు తెలంగాణలో అడుగు పెట్టావు రాహుల్ గాంధీ, ఖబర్దార్. ఢిల్లీ నుంచి అడుగు పెట్టే ముందు ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చి మాత్రం కదలు, లేకపోతే నీకు పుట్టగతులు ఉండవు, నిన్ను అడ్డుకొనే తీరుతాం. మేము శాంతియుతంగా ప్రెస్ మీట్ పెడుతున్నాం. అందరికీ నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు ఆల్రెడీ దాటిపోయింది. వాళ్ళు ప్రభుత్వం అధికారంలోకి రాకన్నా ముందు రాహుల్ గాంధీ గారు ఇక్కడ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మా నిరుద్యోగులపైన భుజాలపైన చేతులు వేసి మాకు ఒక సందేశం ఇచ్చాడు. तेलंगाना युवाओं को एक बोल रहा है, सब लोग मिलके हमारा कांग्रेस गवर्नमेंट को तेलंगाना में लाए तो एक 1 ईयर में 2 लाख नौकरी देते बोल के वादा किया कि वो वादा किधर गया?
राहुल गांधी जी तुम इधर आके बोले, आप इधर आके बोले, फिर कब आए? एक नोटिफिकेशन भी नहीं दिया, तेलंगाना में एक नोटिफिकेशन भी नहीं दिया, क्यों आ रहे? फिर क्यों आ रहे? 2 साल हो गए, क्यों आ रहे? अनंतागिरी गुट्टा में आ रहे क्यों आ रहे? एक बार रेवंत रेड्डी और मंत्रिमंडल के पूछो, कितने लाख नौकरी दिया, पूछो, 2 लाख दिया, 3 लाख दिया, वो पहले वो पूछ के तेलंगाना आओ, नहीं तो राहुल गांधी जी आप बेगमपेटा में आ जाओ, शमशाबाद में आ जाओ, पूरा अनएम्प्लॉयमेंट स्टूडेंट आपको क्या बोलते మొత్తం అడ్డుకుంటాం. సో ఒకటే చెప్తున్నాము, రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఎలక్షన్స్ కంటే ముందేం చెప్పారు, ఒక్కొక్క నిరుద్యోగి మీ ఇంట్లో ఉన్న అమ్మకు నాయనతో 2 ఓట్లు చెప్పి మీ ఒక ఓటు మీ తల్లిదండ్రుల ఓట్లు 2 కలిపి వేస్తే డబల్ అయితే ఓట్లు. అప్పుడు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇట్లా ఫిల్అప్ చేద్దాం, వచ్చిన ఎంబడే ఫిల్అప్ చేద్దాం అన్నారు. ఇప్పుడు ఎక్కడ పోయింది? మీరు ఫిల్అప్ చేసిన నోటిఫికేషన్లు 13,000 మాత్రమే. మీరు 70,000 ప్రతి వేదిక మీద 70,000 అంటున్నారు కదా. రానున్న బడ్జెట్ సెషన్లో శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు రిలీజ్ చేసిన అంటున్నారు కదా, ప్రతి ఒక్కరు మంత్రి అంటున్నారు, పిసిసి అధ్యక్షుడు అంటున్నారు, ప్రతి వేదిక పైన ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజం అని అనుకుంటారు. ఇక్కడ ఎవ్వరంతా పిచ్చోళ్ళు ఏం కాదు, అందరు చదువుకున్నోళ్ళే. మీరు ఇచ్చిన ఉంటే శ్వేతపత్రం రిలీజ్ చేయండి. రాహుల్ గాంధీ గారు, మీరు 14-15 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలంగాణలోకి వచ్చే ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఫస్ట్ పరామర్శించిన తర్వాత వాళ్ళకు ఒక భరోసా ఇవ్వండి. ప్రతి నిరుద్యోగి వాళ్ళ ఫ్యామిలీకి ఒక భరోసా ఇవ్వాలి, 1 కోటి ఎక్స్గ్రేష్ ఇవ్వాలి. ప్రతి వాళ్ళ ఇంట్లో ఒకరికి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి. అప్పుడే తెలంగాణలో అడుగు పెట్టండి. 1000 కోట్లు ఖచ్చితంగా ఇవ్వాలి వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఆత్మలు చాలా ఘోరంగా బాధపడుతున్నాయి. తెలంగాణ ఎవరో వచ్చి చేస్తే కాదు, తెలంగాణ ఉద్యమం ఒక రేంజ్లో ఉంటుంది. మీరు అడగండి, కావాలంటే సోనియా గాంధీ గారిని అడగండి. తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగింది, ఎంతమంది, తెలంగాణ అంటే మామూలు విషయం కాదు. అడ్డుకుంటాము. ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి నిరుద్యోగికి చెప్తున్నాం, ఇక్కడ చిక్కడపల్లి లైబ్రరీ నుంచి ప్రతి ఒక్క నిరుద్యోగి కదలండి. వికారాబాద్, అనంతగిరిలో ఉన్న నిరుద్యోగులు కూడా రాహుల్ గాంధీని రేపు అడ్డుకోవాలి. అట్లయితేనే మనకు నోటిఫికేషన్లు వస్తాయి. వీళ్ళు మనకు ఈ గవర్నమెంట్ సీఎం గారు కూడా మనకు రాహుల్ గాంధీకి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఏందో తెలియదు, కానీ వీళ్ళకి ఇంటెలిజెన్స్ ఉందా ఏందో అర్థం కాదు. ఏదో మాటికి ఇట్లా బాధ్యత రహితంగా అసలు మాట్లాడుతున్నారు. సో మనం ప్రతి ఒక్కరం డిస్టిక్ల నుంచి కదలాలి, అనంతగిరి పోవాలి. ఫస్ట్ హైదరాబాద్ అడ్డుకోవాలి, ఇక్కడ కుదరకపోతే అనంతగిరిలో ఖచ్చితంగా మనం అక్కడ అడ్డుకోవాలి. అట్లయితేనే వాళ్ళు నోటిఫికేషన్లు ఇస్తారు. ప్రతి ఒక్క నిరుద్యోగి గుర్తుపెట్టుకోండి, డిస్టిక్లకి వెళ్ళి కదలండి. హైదరాబాద్ ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి కదిలితేనే మనకు నోటిఫికేషన్లు వస్తాయి, లేదంటే మనకు నోటిఫికేషన్ రాదు. వీళ్ళు కాలయాపన చేసుకుంటూ పోతున్నారు, టైం పాస్ చేస్తున్నారు మొత్తం మనతోని. వీళ్ళకు మన బాధలు అర్థం కాదు, మనం ఏం తింటున్నాము, ఏం చేస్తున్నాము, అసలు ఉంటున్నామా ఏంది, అసలు ఏం అర్థం కాదు వీళ్ళకు. అధికారంలో రానికే వాళ్ళు ఏదైనా చెప్తారు. ఇప్పుడు అసలు గుర్తొస్తలేదు, నిరుద్యోగులకు గుర్తొస్తలేరు అసలు. ఇక్కడ పక్కనే 200 మీటర్లు ఉంది, ఓరియన్ మాల్కి వచ్చారు రేవంత్ రెడ్డి గారు. ఏమైంది? అప్పుడు అన్నారు, అన్న మీరు అధికారంలో రాకన్నా ముందు రేవంత్ రెడ్డి గారు ఏమంటే, రేవంత్ అన్న అంటే 1 నిమిషంలో మేము ముందలు ఉంటా తమ్ముడు అన్నారు. ఇప్పుడు ఇన్ని గొంతులు 30 లక్షల మంది నిరుద్యోగులు అంటారు, అన్న రేవంత్ అన్న మాకు ఇంత బాధ అవుతుంది అంటే ఒక్క రోజైనా అపాయింట్మెంట్ ఇచ్చిరా? ఒక్క రోజైనా కనీసం రండి, చిక్కడపల్లి లైబ్రరీకి రండి, ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి. మీ బాధ్యత పెరుగుతుంది కదా, మీకే ఇంకా మీ గవర్నమెంట్ నెక్స్ట్ దానికి ఉంటుంది కదా, ఓపు ఉంటుంది కదా. ఇంకా 5 years మీరే వెళ్తారు కదా, మాకు న్యాయం చేస్తే. మేము ఏం అడగట్లేదు అన్న, మంత్రి పదవి వస్తలేము, ఎమ్మెల్యే అడుగుతలేము, ఏం జెడ్పీటీసీ ఎంపీటీసీ మాకు ఏమొద్దు అన్న, మాకు రాజకీయాలు వద్దు, మాకు నోటిఫికేషన్ వేస్తే మేము చదువుకుంటాం అంతే. ఒకవేళ నోటిఫికేషన్ వేస్తే చదువుకుంటాం, జాబులు వస్తే జాబ్ చేసుకుంటాం, లేదంటే ప్రైవేట్ సెక్టర్లోకి పోతాం, లేదంటే ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాం అన్న, ఏదో ఒకటి చేస్తాము. ఇట్లా ఉంటే మాకు ఇంటికి ముఖం చూపిస్తలేము. అప్పుడు ఏదంటే మా తాతలకు, మా అవ్వలకు, మా నాయనలకు, మా అమ్మలకు అందరికీ కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, అధికారంలోకి వస్తే మా బతుకులు మారుతాయి, అప్పుడు మనం మంచిగా ఉండొచ్చు అని మేము కాళ్ళు మొక్కినాం. ఇప్పుడు ఏం ముఖం చూసుకొని పోవాలి ఇంటికి? పండగలకు కూడా పోతలేము, మేము ఇండే ఉంటున్నాం. అసలు మాకు లైబ్రరీలో అన్ని పండుగలు అయిపోతున్నాయి, ముక్కు లేదు ముఖం లేదు ఇంటి దగ్గర పోనికి. పేరెంట్స్ చూసుకునే టైంలో మేము అసలు వాళ్ళ దగ్గర డబ్బులు అడగదు. ఎట్లా ఉండాలి అసలు? రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా మీరు దీని గురించి ఆలోచన చేసిన తర్వాతనే ఫస్ట్ శంషాబాద్ కానీ బేగంపేట కానీ మీరు ల్యాండ్ అవ్వాలి, లేదంటే మిమ్మల్ని ఖచ్చితంగా అడ్డుకుంటాము. థ్యాంక్ యూ.